భారత క్రికెట్ జట్టులో యువ ప్రతిభకు కొదవలేదు. అయితే సమయానుకూలంగా ఫామ్లో ఉన్న ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడం జట్టు విజయానికి చాలా కీలకం. ఇటీవల ముగిసిన ఆసియా కప్ 2025లో భారత్ జట్టు ప్రదర్శన ఆశించిన స్థాయిలో ఉన్నప్పటికీ కొందరు కీలక ఆటగాళ్ల వైఫల్యాలు టీ20 ప్రపంచ కప్ 2025కు ముందు ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ మరియు మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ల ప్రదర్శన తీవ్ర నిరాశకు గురిచేసింది. ముందుగా గిల్ విషయానికొస్తే వన్డే మరియు టెస్ట్ ఫార్మాట్లో అద్భుతమైన రికార్డున్న గిల్ టీ20 ఫార్మాట్లో తనదైన ముద్ర వేయలేకపోతున్నాడు. ఆసియా కప్లో అతని బ్యాటింగ్ అంచనాలను అందుకోలేదు. కీలక సమయాల్లో గిల్ వికెట్ పారేసుకోవడం పరిపాటిగా మారింది. ముఖ్యంగా టీ20 ఫార్మాట్లో ఓపెనింగ్ బ్యాటర్ వేగంగా బ్యాటింగ్ చేయడం ముఖ్యం. అయితే గిల్ ఓపెనర్గా వేగంగా పరుగులు చేయడంలో విఫలమయ్యాడు. ఇక టీ20 ఇంటర్నేషనల్స్ నెంబర్ 1 బ్యాట్స్మెన్గా ఒకప్పుడు వెలిగిన సూర్యకుమార్ యాదవ్ ఆసియా కప్లో తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. అతని ఆత్మవిశ్వాసం కొరవడినట్లు తెలుస్తోంది. షాట్లాడడానికి బాగా ఇబ్బంది పడ్డాడు. ఆడిన షాట్లు ఎక్కువగా మిస్టైమ్ అయ్యాయి. క్రీజ్లో చాలా ఇబ్బంది పడుతూ బ్యాటింగ్ చేశాడు. సూర్యకు పేరు తెచ్చిన అద్భుతమైన స్వీప్స్, స్కూప్ షాట్లు కూడా అతడికి సిరీస్లో ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. టీ20లో అద్భుతమైన రికార్డున్నప్పటికీ ప్రస్తుత ఫామ్ దృష్ట్యా జట్టు మేనేజ్మెంట్ పునరాలోచించాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో రాబోయే టీ20 ప్రపంచ కప్ దృష్టిలో ఉంచుకుని టీమిండియా తక్షణమే ఓ 2 మార్పులు చేయాలని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మొదటి మార్పు ఏంటంటే గిల్ స్థానంలో జైస్వాల్కు అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే జైస్వాల్ దూకుడుగాడే ఎడమచేతివాటం ఓపెనర్. టీ20లలో అతని స్ట్రైక్ రేట్ అత్యుత్తమంగా ఉంది. పవర్ ప్లేను సద్వినియోగం చేసుకోవడంలో జైస్వాల్ నిపుణుడు. భయం లేకుండా ఆడే నైజం జైస్వాల్ సొంతం. టీ20 ప్రపంచ కప్లో భారత్కు శుభారంభాన్ని ఇవ్వగలడు. జైస్వాల్కు అద్భుతమైన టీ20 ట్రాక్ రికార్డు ఉంది అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఇక రెండో మార్పు ఏంటంటే ఈ మధ్య వరుసగా ఫ్లాప్ అవుతున్న కెప్టెన్ సూర్యను పక్కన పెట్టి శ్రేయస్ అయ్యర్కు అవకాశం ఇవ్వాలి. సూర్యకుమార్ యాదవ్ స్థానంలో అయ్యర్ మిడిల్ ఆర్డర్ను బలోపేతం చేయగల సమర్థుడు. శ్రేయస్ అయ్యర్ గతంలో టీ20లో అద్భుతమైన రికార్డును కలిగి ఉన్నాడు. స్పిన్కు వ్యతిరేకంగా అతను అద్భుతంగా ఆడగలడు. అంతేకాకుండా పిచ్ పరిస్థితులకు అనుగుణంగా గేర్ మార్చగల సామర్థ్యం అయ్యర్కుందే. కీలకమైన మిడిల్ ఓవర్లలో ఇన్నింగ్స్ను నిర్మించగల నిలకడ అతని సొంతం. ఆసియా కప్ 2025 కేవలం ఒక ట్రైలర్ మాత్రమే. అసలు సవాల్ టీ20 ప్రపంచ కప్లో ఉంది. అక్కడ గెలవాలి అంటే ప్రతి ఒక్క ఆటగాడి ఫామ్ చాలా ముఖ్యం. టీ20 క్రికెట్ మ్యాచ్లో ఫలితం క్షణాల్లో మారిపోతుంది. కేవలం పేరున్న గిల్, సూర్య వంటి ఆటగాళ్లు కాకుండా ప్రస్తుత ఫామ్లో ఉన్న మరియు మెరుగైన టీ20 రికార్డులు కలిగి ఉన్న జైస్వాల్, శ్రేయస్ అయ్యర్లకు అవకాశం ఇవ్వడం భారత్ జట్టుకు అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది. టీం మేనేజ్మెంట్ ఈ మార్పులను త్వరగా గుర్తించి టీ20 ప్రపంచ కప్కు ముందు ప్రయోగాలు చేసి సరైన జట్టును సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది. లేదంటే టీ20 ప్రపంచ కప్లో భారీ మూల్యం చెల్లించుకునే అవకాశం ఉంది.